శివ ప్రార్థన పరలోక ప్రార్థన ఆశ్రయంతో ప్రార్థన కూడి ముగించబడతా ఉంది. భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. అయ్యా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, మహిమా ఘనత ప్రభావం కలిగినటువంటి మా దేవ, నీ ఘనమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభావి మధ్యాహ్న కాల సమయంలో మా అప్పుడు దాసుడు జాను మరియమ్మ వారికి ప్రేమించినటువంటి కుమార్తె శ్రీమను బట్టి ప్రార్థిస్తున్నా. గత కాలం అంతా కూడా బాల్య జీవితం ముగించబడి ఇప్పుడు యవన ప్రయాణ జీవితానికి వస్తూ ఉండగా తండ్రి, మీరే ఆధారంగా నిలబడి నీ బిడ్డని నీ కాపుదల కంచె వేసి అయా నీ కుటుంబం చుట్టూ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ దాసులు ఎత్తబడినటువంటి వాక్యాన్ని తండ్రి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి మీరు ఆత్మీయ అంటే ఆహారంగా మార్చి ఈ బిడ్డలందరూ కూడా మధురంగా మార్చి ఈ కుటుంబాలంతా కూడా తండ్రి నేను మహిమస్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసినటువంటి సేవకులకు ప్రత్యేక వందనాలు.
పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయదు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీర్తించి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరయున్నారు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి, ప్రత్యేకంగా బాల్య దశను విడిసి యవన దశలోనికి వచ్చిన షర్మిలాకును వారి కుటుంబానికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి దైవ వర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులకు, గ్రీటింగ్స్ అందించిన వారికి, పాటలు పాడిన వారికి, ప్రార్థించిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించుదురుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన కూడిక ముగించబడింది. అలాగనే మరి షర్మిలను ప్రేమించి ఆమెకు ప్రేమపూర్వకంగా